ఈ రోజు మార్గని భరత్రామ్ గారు గత ఎంపీగా చూసుకుంటే మనకు మారంపూడి ఫ్లైఓవర్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ అని ఎటు చూసినా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. మార్గాని భరత్రామ్ గారు మార్క్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. రాజమండ్రికి మార్గాని భరత్రామ్ గారు చేశారంటే గత 30 ఏళ్లలో ఏ నాయకుడు కూడా చేయలేదండి. అలా రాజకీయం చేశారు కానీ రౌడీజం చేయాల. రౌడీజం వీళ్ళు చేసిన ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేస్తున్నారు. ఏంటి ఉచిత బస్సు అన్నది కల్పించారు, బానే ఉంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరో ఉచిత బస్సు ఎక్కరండి. 2.5 సంవత్సరాల పాలన సూపర్ 6 అని చెప్పి హామీలు మేనిఫెస్టోలో రిలీజ్ చేసి జనాలను ఏదో ముసుగేసి మాయ చేసినట్టుగా మాయ చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ రోజుకొచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చింది అంటే అమ్మ ఒడి గురించి చెప్పాలంటే అదే తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చారు జగన్ గారు అమ్మ ఒడి. అయితే తల్లికి వందనం చూస్తే కొంతమందికి వేశారు, కొంతమందికి వేయలేదు. నిరుద్యోగ వృత్తికి వస్తే ఈ రోజు అందన ద్రాక్ష కింద ఉంది. వీళ్ళన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చెప్పినవి అన్ని కూడా మాయ కబుర్లు, మాయ మాటలు తప్పితే ఈ రోజు ప్రజలు కూడా హర్షించట్లేదు. 2.5 సంవత్సరాల పాలనలో కూడా పిల్లలకి విద్యా దీవెనని, వసతి దీవెనని ఇవేవి రాక చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్నారు ప్రజలు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు ఈ గవర్నమెంట్ని గద్దె దింపుదామా అని చూస్తుంది మన ప్రజలు కూడా అలా భావిస్తున్నారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించారు. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమంటారు? ఏంటి ఉచిత బస్సు అన్నదే కల్పించారు, బానే ఉంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరో ఉచిత బస్సు ఎక్కరండి. డైలీ వేరు రోజు కూలి చేసుకునే వాళ్ళు ఆ ఊర్లో అక్కడక్కడ పనులు చేసుకుంటారు కానీ పక్క ఊరు వెళ్ళి లేకపోతే వేరే ఇతర ఊర్లు వెళ్ళి ఏం పనులు చేయరండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. నిరుపేదలు ఎవరికి కూడా ఉపయోగం లేదు దానివల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలా పాలించారు. రౌడీయిజం పాలన గత 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు విముక్తి పొంది ఈరోజు సంక్షేమ పాలన అందిస్తున్నామంటూ కూడా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మరి రౌడీయిజం పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారని మీరు భావిస్తారు? లేదండి, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు మాత్రమే పాలన చేశారండి. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. కరోనాతో పోయినా సరే ఇంటి పెద్ద పిల్లల్ని భార్యని ఎలా అయితే చూసుకుంటారో అలాగ ప్రతి ఒక్క కుటుంబానికి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు కూడా అందేలా చూసి, అదే కాకుండా ప్రతి అసెంబ్లీలో కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆదేశాలను ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ రోజు రాజకీయం అన్నది చేశారు. మా మార్గాని భరత్రామ్ గారు రాజమండ్రి నుంచి చూస్తే ఎక్కడైతే రెడ్ జోన్లు అయితే ఉన్నాయో అక్కడ రెడ్ జోన్లు నిత్యావసర సరుకులు 18 సరుకులు పంచిపెట్టిన ఘనత కూడా ఉందండి. అలా రాజకీయం చేశారు కానీ రౌడీజం చేయాల. రౌడీజం వీళ్ళు చేసిన ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేస్తున్నారు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క దోపిడీలు దౌర్జన్యాలను నిలదీస్తున్నారో వాళ్ళపై తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేసి చాలా కుటిలమైన రాజకీయం చేసేది కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. అలాగా ఏ రోజు కూడా జగనన్న ఇలాంటి రాజకీయం చేసుంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉండేది కాదు. రాజమహేంద్రవరానికి మార్గాని భరత్రామ్ ఏం చేశారంటే ఏం చెప్తారు? రాజమండ్రికి మార్గాని భరత్రామ్ గారు చేశారంటే గత 30 ఏళ్లలో ఏ నాయకుడు కూడా చేయలేదండి. ఇప్పుడు మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గాని, మాగంటి మురళీమోహన్ గారిని కానీ చూసుకుంటే ఏదో గెస్ట్లుగా వచ్చి రిబ్బన్ కటింగ్లు చేసి పోయేవారు తప్పితే ఏ రోజు కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలా. ఈ రోజు మార్గాని భరత్రామ్ గారు గత ఎంపీగా చూసుకుంటే మనకు మారంపూడి ఫ్లైఓవర్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ అని ఎటు చూసినా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. మార్గాని భరత్రామ్ గారు మార్క్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2.5 పాలనలో ఇవన్నీ పాడు చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పాలన అన్నది సుపరిపాలన అన్నది చేయలేదండి. ఈయన చేసిన అభివృద్ధిని పాడు చేస్తున్నారు. ఇప్పటికీ మారంపూడి ఫ్లైఓవర్ ఆయన పూర్తి చేసుకున్నారు కానీ మార్గాని భరత్రామ్ గారు పూర్తి చేశారు కానీ దానికి సర్వీస్ రోడ్లు అన్న వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. అభివృద్ధి ఎక్కడ కనపడుతుందండి? కనిపించట్లా. అభివృద్ధి కనిపించట్లా, సంక్షేమం కనిపించట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మళ్ళీ చెప్పండి, 11 ఘోర ఓటమి, 11 సీట్లకి పరిమితమైందంటూ కూడా చాలా హేళన చేసిన సందర్భం. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈ రోజు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా చాలా భారీ ఎత్తున జన సందోహం. మరి 11 సీట్లకి ఈ యొక్క జన సందోహానికి తేడా చాలా డిఫరెంట్. నేను చెప్తారు, మొన్న మీరు చూసే ఉండుంటారు, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఫైట్ అన్నది ఇచ్చారు. దేని గురించి? ఈవీఎం లో ట్రాంపింగ్ అన్నది జరిగింది, దానివల్లే ఈ కూటమి ప్రభుత్వం అన్నది గెలిచింది అని. ఇప్పుడు ప్రజల్లో ఇంత ఆధారాభిమానాలు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజమండ్రిలో ఇంత అభివృద్ధి చేసిన మార్గాని భరత్రామ్ గారు, అక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఓడిపోయారంటే ఏంటండి? ఒకవేళ పరిపాలన చేయని నాయకులు అయితే అనుకోవచ్చు. సుపరిపాలన చేసి ఈ రోజు గవర్నమెంట్ లో ఉండగా ఇంత అభివృద్ధి చేసిన నాయకులు ఓడిపోయారంటే దానికి కారణం ఈవీఎంలని మేము గట్టిగా నమ్ముతున్నాం కార్యకర్తలు అందరం కూడా.